అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. ముందుగా భారతదేశ ప్రజలందరికీ జనగణమన తెలియజేస్తుంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. ప్రజలకు కానీ, ప్రభుత్వాలకు కానీ, ప్రతిపక్షాలకు కానీ ఇవి మా హక్కులు, ఇవి మా హక్కులు అని ఎప్పటికప్పుడు దేశంలో ఎప్పుడు వినపడుతూనే ఉన్న మాట. అదే ప్రజలు, అదే ప్రతిపక్షాలు, అదే ప్రభుత్వాలు ఇవి మా ఫండమెంటల్ డ్యూటీస్ అని ఎప్పుడో ఒకప్పుడు దేశంలో అప్పుడప్పుడు మాత్రమే వినపడుతున్న మాట. అదే ప్రభుత్వాలు, అదే ప్రతిపక్షాలు, అదే ప్రజలు తమ ఫండమెంటల్ డ్యూటీస్లో భాగంగా రాజ్యాంగంలోని పొందుపరిచిన కనిపించి కనపడినట్టుగా ఉన్న ఆర్టికల్ 47 గురించి ఈరోజు మనకి తెలియాలి. దాని గురించి నేను ఒకసారి చదువుతాను, వినండి. Article 47. Duty of the state to raise the level of nutrition and the standard of living and to improve public health. Description loki velte, the state shall regard the raising of the level of nutrition and the standard of living of its people and the improvement of public health as among its primary duties, and in particular the state shall endeavor to bring about prohibition of the consumption except for medicinal purposes of intoxicating drinks and of drugs which are injurious to health. మరొకసారి రిపీట్ చేస్తాను. డ్యూటీ ఆఫ్ ది స్టేట్ టు రైజ్ ది లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండ్ టు ఇంప్రూవ్ పబ్లిక్ హెల్త్. ది స్టేట్ షెల్ రిగార్డ్ ది రైజింగ్ ఆఫ్ ది లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ఇట్స్ పీపుల్ and the improvement of public health as among its primary duties, and in particular the state shall endeavor to bring about prohibition of the consumption except for medicinal purposes of intoxicating drinks and of drugs which are injurious to health. ఇకపోతే ఆర్టికల్ 47 గురించి వివరాల్లోకి వెళ్తే, ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యకరమైన వాతావరణాన్ని వారికి ఇస్తూనే వారి జీవన శైలిలో కూడా ఆరోగ్యాన్ని పెంపొందిస్తూనే మరోపక్క ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ని కానీ డ్రగ్స్ని కానీ ప్రజల నుంచి దూరం చేసే ప్రక్రియ చేసుకుంటూనే మెడిసినల్ పర్పస్ కోసం మాత్రమే వాడుకుంటూ ముందుకు వెళ్ళాలి అని ఆర్టికల్ 47లో అంబేద్కర్ గారు తేల్చి చెప్పడం జరిగింది. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన అనంతరం, ఇంకా చెప్పాలంటే రాజ్యాంగాన్ని కూడా అడాప్ట్ చేసుకున్న తర్వాత, భారతదేశంలో వ్యవస్థలు నడపడానికి ఏవైతే ఎక్కువగా అమ్ముడుపోయే సరుకులైతే ఉంటాయో వాటిపైన అత్యధికంగా పన్నులు విధించడం అయితే జరిగింది. కాలానికి అనుగుణంగానే పెట్రోల్ పైన, డీజిల్ పైన కూడా అత్యధికంగా పన్నులు వేయడం జరిగింది. భారతదేశం ట్యాక్స్ స్ట్రక్చర్ నేటికి కూడా ఒక కాంప్లికేటెడ్ స్ట్రక్చర్. ఇండియాలో ఉన్న వివిధ రంగాల్లో సైతం ట్యాక్స్ స్ట్రక్చర్స్లో ఎన్నో కాంప్లికేటెడ్ ట్యాక్స్ స్ట్రక్చర్స్ ఉన్నాయని నేటికి మేధావుల వర్గం కూడా ఆరోపిస్తున్న మాటలు. ఇకపోతే భారతదేశం 75 సంవత్సరాలు స్వాతంత్రం సైతం ముగించుకొని 100 సంవత్సరాల వైపు అడుగులు వేస్తున్న తరుణంలో కూడా ఎన్నో దశాబ్దాల కాలం పాటు ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. ఎన్నో ఉద్యమాలు సైతం మద్యపానం విషయంలో, నిషేధం విషయంలో జరిగాయి. కానీ ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు తాత్కాలికమైన చర్యలు చేపడుతున్నాయి కానీ బలమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాయి. ఎందుకంటే మద్యపానాన్ని ఒక ఆదాయ వనరుగా చూస్తున్నారు కాబట్టి మద్యపానం విషయంలో ప్రభుత్వాలు వెనకడుగు వేస్తూ ఉన్నాయి. రాలగన్ సిద్ధిలో అన్నా హజారే గారు చేసిన పోరాటం కానీ, ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ గారి హయాంలో నెల్లూరులో జరిగిన సారా ఉద్యమం కానీ, కొంతవరకు వివిధ రాష్ట్రాల్లో మార్పులు చేర్పులు జరిగినప్పటికీ తదనంతరం వచ్చిన ప్రభుత్వాలు కూడా
కేవలం ఒక ఆదాయ వనరుగా చూస్తున్నాయి కానీ పూర్తి స్థాయిలో మద్యపాన్ని నిషేధించే విధంగా చర్యలైతే, ఒక పర్మనెంట్ చర్యలైతే ఎక్కడ కూడా జరిపిన దాఖలాలైతే లేవు. చాలా ప్రభుత్వాలు భారతదేశంలో, ఒక బీహార్ రాష్ట్రమే అనుకుంటాను నాకు తెలిసినంత వరకు, మద్యపానం విషయంలో నిషేధించడం జరిగింది. చాలా వరకు ప్రభుత్వాలు మద్యపానం మీదే వచ్చిందే రాబడి, లేకుంటే తప్పదు ప్రజలకి లోబడి అనే ఒక నినాదాన్ని సైతం తమ ప్రభుత్వాలకి సైతం ఇనుమడింప చేసుకొని వ్యవస్థల్ని నడిపిస్తుంటారు. మద్యపానం మీద వచ్చే ఆదాయాన్ని సంక్షేమ పథకాలకు వాడుతూ పబ్బం గడుపుకునే ప్రయత్నాలు నిరంతరం చాలా ప్రభుత్వాలు చేస్తూనే ఉంటాయి. మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్రంలో న్యూ ఇయర్ వేడుకలకి డిసెంబర్ 29, 30, 31 తేదీన 700 కోట్ల మేర వ్యాపారం జరిగిందంటే ప్రభుత్వాలు మద్యపానం విషయంలో ధనార్జన చేయాలని ఎంత ఆకాంక్షతో ఉన్నాయో, అట్ ది సేమ్ టైం ప్రజలు కూడా ఎంత ఉత్సాహంగా ఉన్నారో అందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏకంగా భారతదేశంలో కొన్ని సర్వేలు తేల్చి చెప్పడం ఏంటంటే, భారతదేశంలో అత్యధిక రాష్ట్రాలు, ముఖ్యంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఈరోజు ఇప్పటికిప్పుడు మద్యపానం విషయంలో కానీ, పెట్రోల్ డీజిల్ విషయంలో కానీ పన్నులు ఇప్పటికిప్పుడు వెత్తివేస్తే రేపటి నుంచి వ్యవస్థని నడిపే దాఖలాలే ఉండవని, అందుకు నడిపే డబ్బులే ఉండవని కొన్ని సర్వేలు తేల్చి చెప్తున్నాయి. అన్నా హజారే గారితోనే యాంటీ కరప్షన్ మూవ్మెంట్లో పాల్గొన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారు అదే మద్యం విషయంలో పార్టీని నడిపించుకునే ప్రక్రియలో అవినీతికి పాల్పడుతూ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నేడు కటకటాలు పాలయ్యున్నారు. మద్యాన్ని సైతం ఏకంగా నిషేధించి పడేస్తామన్న చెప్పిన ప్రభుత్వాలు కూడా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మద్యపానాన్ని ఒక ఆదాయ వనరుగా చీప్ లిక్కర్ తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని సైతం క్షీణింప అయ్యేలా చేస్తూ డబ్బులు సొమ్ము చేసుకుంటున్నారు వైసీపీ ప్రభుత్వం. ఈ మద్యం మహమ్మారి అనేది ఒక వ్యక్తి ఆరోగ్యమే కాదు, ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మరియు స్నేహపూర్వకమైన వాతావరణాన్ని సైతం చెడగొట్టి యుద్ధ వాతావరణాన్ని సైతం తీసుకువస్తుంది. ఈ మద్యం మహమ్మారి అనేది ఏదైనా వ్యక్తి యొక్క వ్యక్తిత్వ హననానికి మాత్రమే పాల్పడకుండా ఈ సమాజపు వ్యక్తిత్వ హననానికి కూడా అది పాల్పడుతుంది. ఈ మద్యపానం మహమ్మారి అనేది మానవునిలోని దాగి ఉన్న అరిషడ్వర్గాలకి నిత్యం మాద్యం పోస్తూ మనిషిలోని దాగి ఉన్న నగ్నమైన కోణాన్ని బయట పెడుతూ ఈ సమాజాన్ని సైతం, ఈ సమాజంలోకి సైతం కలుషితమైన భావజాలాన్ని నింపేలా చేస్తుంది. ప్రభుత్వాలు కూడా ఇకనైనా మొద్దు విద్ర వీడి అందుకు అనుగుణంగా మద్యపాన నిషేధం విషయంలో చర్యలు చేపట్టాలి. మద్యం నుంచి వచ్చే ఆదాయాన్ని వదులుకోకుండానే దాన్ని అంచెలంచెలుగా నిషేధిస్తూనే మరోపక్క ఆల్టర్నేటివ్స్ రంగాల్లో మద్యపానం నుంచి వచ్చే ఆదాయాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటూ పన్నులు ఎప్పటికప్పుడు కొత్త ట్యాక్స్ స్ట్రక్చర్స్ని తీసుకొని వస్తూ వ్యవస్థని నడిపించడంలో బలంగా ప్రభుత్వాలు ముందడుగు వేయాలి. కొంతమంది మద్యపానానికి బానిసలైన వారికి ఎంతో ఒక డేటాబేస్ అనేది ఒకటి క్రియేట్ చేసుకొని వారిని ఆల్కహాల్ డీఅడిక్షన్ సెంటర్స్లో పెట్టి తిరిగి వారికి
పునరుజ్జీవనం కల్పించేలాగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. మద్యపానం నిషేధం విషయంలో ఎప్పటికప్పుడు టెక్నాలజికల్ రిసోర్సెస్ని అడాప్ట్ చేసుకుంటూ మద్యపానం విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వ్యక్తికి ఒక యాక్సెస్ కార్డ్ అనేది ఒకటి ఏదైనా ప్రొవైడ్ చేస్తే ఆ యాక్సెస్ కార్డును బేస్ చేసుకొని నీకు సంవత్సరానికి ఇంత మేరకు మద్యం మాత్రమే మేము సరఫరా చేయగలమని ప్రభుత్వం తేల్చి చెప్పడానికి కాకుండా కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా కఠినమైన నిర్ణయాలు తీసుకున్న రోజే ప్రజల్లో కూడా మార్పు అనేది వస్తుంది. అలా అంచెలంచెలుగా ఇయర్ బై ఇయర్ కూడా ఆ క్వాంటిటీ ఆఫ్ సప్లై కూడా తగ్గించుకుంటూ వస్తూ ఉంటే దీర్ఘకాలికంగా ఏ వ్యక్తి అయితే ఆ యాక్సెస్ కార్డ్ యూజ్ చేస్తున్నాడో దీర్ఘకాలికంగా అతనికి కూడా ఆరోగ్య సమస్యలు రాకుండా చర్యలు చేపట్టిన వాళ్ళం అవుతాం. ఇటీవల నేను ఒక కేసు విన్నాను. ఒక వ్యక్తికి కల్తీ మద్యం తాగి 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 పేగులు బాగా పుండి పడిపోయి ఉన్నాయి. ఆ వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవుతే నీకు ఆపరేషన్ చేయగలము, కానీ ఆపరేషన్ చేస్తే మటుకు నువ్వు బతికే అవకాశాలే చాలా తక్కువ అని తేల్చి చెప్పేశారు. ఆ వ్యక్తి ఇప్పుడు ఎటూ తెలుసుకోలేకుండా తన జీవన ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మద్యపానాన్ని మనం అంచులంచెలుగా నిషేధిస్తూ వెళ్తూ ఉంటామో అంబేద్కర్ గారికి అదే మనం ఇచ్చే అసలైన నివాళి. ప్రభుత్వాలు సైతం ఈ మద్యపానం విషయంలో మరియు డ్రగ్స్ విషయంలో ఏకంగా వారే బిజినెస్ చేస్తూ ఉండడం ఇది రాష్ట్రానికే కాదు, ఈ దేశానికే పట్టిన దౌర్భాగ్యం. మొన్నటికి మొన్న వైజాగ్లో 25,000 కోట్ల డ్రగ్స్ దొరికినాయి అంటే దాని వెనకాల ఈ వైసీపీ ప్రభుత్వం నుంచి కొంతమంది పెద్ద వ్యక్తులు ఉన్నారంటే ప్రజలు కూడా ఒకసారి దీని గురించి ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే మద్యపానాన్ని ప్రజల నుంచి అంచెలంచెలుగా ఒక ప్లాన్డ్ స్ట్రక్చర్లో ప్రభుత్వాలు సైతం అంచెలంచెలుగా వారి నుంచి దూరం చేస్తాయో అప్పుడే మనం అంబేద్కర్ గారికి ఇస్తున్న అసలైన నివాళి. ఈ ఆర్టికల్ 47 గురించి నేను అర్థం చేసుకుందైతే ఇది. ఎవరైనా పెద్దలు కానీ మేధావులు కానీ నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులైనా ఏమన్నా ఉండి ఉంటే సవరించాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది అని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే సవరించాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది అని నేను అభ్యర్థిస్తున్నాను. ప్రజలకి జనసైనికులకి నాదొక విన్నపం. దేశంలోకి రాముడు వచ్చేశాడు. ఇక జరగాల్సిందంతా అంచెలంచెలుగా ధర్మస్థాపనే అంచెలంచెలుగా చేసుకుంటూ పోతూ మన చుట్టూ ఉన్న కలుషితమైన వాతావరణాన్ని నశింపబడేలా చేసుకుంటూ కలుషితమైన భావజలాన్ని కూడా అయినలా చేసుకుంటూ పోతూ ప్రజలు జనసైనికులు ముందుకు వెళ్ళాలి. 21st century is not only meant for so many things, but it is exclusively for the end of political mafia. Bharat Mata ki Jai. Jai Hind.